మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పూజని నేను పూర్తి చేస్తాను. గుర్తుంచుకో, అఖండ జ్యోతి కొండెక్కకూడదు. కటిక ఉపవాసం, జాగారం, 108 ప్రదక్షిణలు. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా జరగకపోయినా, ఎలాంటి అవాంతరాలొచ్చినా, నువ్వు చేస్తున్న పూజకి భంగం కలిగి మంచి జరగకపోగా దుష్ఫలితాలు సంభవిస్తాయి. అలాగే స్వామి, ఎలాంటి పొరపాటు జరగకుండా మీరు చెప్పిన నియమ నిబంధనలతో ఈ పూజని పూర్తి చేస్తాను. శుభం. ఈ పూజ మీ ఆధ్వర్యంలో జరిపించండి. తమ రాజ్ఞ స్వామి. రాధ ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో, మళ్ళీ నా నెత్తి మీదకి ఏం తెస్తుందో నాకేం అర్థమై చావట్లేదు. ఆ భ్రమరంబకి చెప్పి ఆ రాధని పరలోకానికి పంపించేస్తుంటే సరిపోయేది. అనవసరంగా నేనే ఎంటర్టైన్ చేసుకుంటూ తీసుకొచ్చాను. ప్రతిదీ ఏదో ఒక టెన్షన్ నా తల మీదకి తెస్తుంది. అది నా కళ్ళ ముందున్న టెన్షనే, లేకపోయినా టెన్షనే. ఛా, నా బ్రతికే టెన్షన్ మయమైపోయింది. అస్సలే నేను ఈ టెన్షన్తో చస్తూ ఉంటే మధ్యలో ఈ ముసల్దానికి సేవలు ఒకటి, దానికి తోడు ఆ రోషన్ గడి సూపర్వైజేషన్. అంత నా కర్మ, నా ప్రాణాలు తోడేస్తున్నారు. వెంటనే ఇక్కడి నుంచి ఎవ్వరూ చూడకుండా మాయమైపోయి అసలు ఆ రాధ ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టాలి. ఇక్కడే ఉంటే ఆ ముసల్దానికి సేవలు చేస్తూ నేను పేషెంట్ అయిపోయేలా ఉన్నాను. నడు విరిగిపోయేలా కింద పడేసిందే కాకుండా నేను పడిపోయాననే జాలి కూడా లేకుండా, కనీసం నన్ను లేపాలన్న స్పృహ లేకుండా షుష్ అని అరవకు అంటావేంటి అమ్మా? సారీ పిన్ని. లే పిన్ని, లే. జాగ్రత్త. అమ్మా సారీ పిన్ని. ఇప్పుడు చెప్పు, వెనక ముందు చూడకుండా అంత కంగారుగా ఎక్కడికి వెళుతున్నావు? నేను నొప్పితో అరుస్తూ ఉంటే ఎందుకు అరవద్దు అని చెప్పా? ఈ పిన్ని పిచ్చిది కాబట్టి ఏదోటి చెప్పి మేనేజ్ చేసి బయటకు వెళ్తే ఈ ముసల్దానికి సేవలు చేయడం తప్పుతుంది. ఆ రాధ ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలుసుకోవడానికి కుదురుతుంది. ఏంటి గాయత్రి, ఎక్కడికి హడావుడిగా ప్రయాణం అని అడుగుతుంటే ఈ పిన్ని పిచ్చిది, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దామని అనుకుంటున్నావు కదా? అయ్యో పిన్ని, నేనెందుకు అలా అనుకుంటాను? అయినా పిన్ని, నువ్వు తింగర్ దానివే కానీ పిచ్చిదానివి కాదు. రెండింటికి తేడా ఏంటో? అబ్బా, చాలా తేడా ఉంది పిన్ని. అదంతా ఇప్పుడు చెప్తూ కూర్చుంటే 3 రోజులు పడుతుంది. పిన్ని, చెప్పు గాయత్రి. నాకు ఒక చిన్న పనుంది. ఒక అర్ధగంట బయటికి వెళ్ళొస్తాను. ఈలోపు నీ తెలివితేటలతో కాస్త మేనేజ్ చేయవా? అమ్మో, ఇప్పుడు ఈ గాయత్రి అరగంట అని బయటకు పోయి ఏ అర్ధరాత్రో ఇంటికొచ్చిందనుకో, ఆ ముసల్దానికి చాకరీ చేయలేక నేను చావాలి. నేను తింగరదాన్నేమో కానీ నీ పొట్టలో పడేంత తింగరదాని కాదు. ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు? అమ్మా, అయ్యో నడు నొప్పి, భరించలేకపోతున్నానే అమ్మా. ఏమైంది పిన్ని? ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా? ఎక్కడ బాగుండడం గాయత్రి, నా బొంద బాగుండడం. అమ్మా, పొద్దున్నుంచి ఒకటే నడు నొప్పి, ఇప్పుడు కింద పడ్డానా ఆ నొప్పి డబుల్ అయిపోయింది అమ్మా. ఈ నొప్పి భరించలేకపోతున్నానమ్మో. అమ్మా నొప్పి అమ్మా. పిన్ని, ఇన్ని రోజులు నిన్ను తింగర్ది, పిచ్చిది అనుకున్నాను, కానీ నీలో మహానటే ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావు పిన్ని? అయినా ఇప్పుడు నేను బయటికి వెళ్ళాననుకో, చచ్చినట్టు ఆ సేవలేవో వీళ్ళే చేసుకోవాలి కదా.
ముందు ఇక్కడి నుంచి జంప్ అవ్వడం బెటర్. అక్క దొంగ సచ్చినోడు నా ప్రాణం తీసేస్తున్నాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఏంటి తమ్ముడు? ఇందాక కాఫీ మొహాన కొట్టావు, ఇప్పుడేం చేద్దామని పిలిచావు? అదేంటక్క అలా అంటావు? నేను ఇప్పుడు కావాలని చేశానా? ఏదో అనుకోకుండా జరిగిపోయింది అంతే. ఫ్యామిలీ ఫ్యామిలీ యాక్టింగ్ ఎరగదీసేస్తున్నారు కదరా. సరే ఇప్పుడేంటో చెప్పు. నానమని బాత్రూమ్కి తీసుకెళ్లాలంట. త్వరగా పద వెళ్దాం. What? ఏంటి? నేను బాత్రూమ్ కి తీసుకెళ్లాలా? అవునక్క, త్వరగా పద. ఆలస్యం అయితే మళ్ళీ నువ్వే మార్చాల్సి వస్తుంది. చిచి, నేను చచ్చినా చెయ్యను. ఆ పనులన్నీ నా వల్ల కాదు. నువ్వెళ్ళు. సరే నేను వెళ్ళి పెద్దమ్మకి చెప్తాను. రే 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 రే. నువ్వు ఆగురా బాబు, నీకు దండం పెడతాను. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు అన్నట్టు చెయ్యడం తప్పదు కదా. పద వెళ్దాం. మళ్ళీ మీ పెద్దమ్మకి కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు? ఛ! చివరికి నా బ్రతుక్కి బాత్రూములు కడగడం, పక్క బట్టలు మార్చే పరిస్థితి వచ్చింది. ఛ! ఇది ప్లానింగ్ అంటే. అమ్మా అబ్బా అమ్మా అమ్మా, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. నన్ను పిచ్చిదాన్ని చేసి బుక్ చేద్దాం అనుకుంది. నేను చాలా తెలివైన దాన్ని కాబట్టి నా తెలివితేటలన్నీ ఉపయోగించి తప్పించుకున్నాను. అమ్మా, మనసులో పూజ సంకల్పాన్ని బాగా బలంగా స్వామివారికి చెప్పుకో అమ్మా. ఆరంభ కంకణాన్ని కడతానమ్మా. ఇక పూజకి శ్రీకారం చుట్టచ్చమ్మా. స్వామి, నా కుటుంబం క్షేమం కోసం నాకు రక్తం పంచి నన్ను కన్న తల్లిదండ్రులకు పట్టిన చీడ పీడ తొలగిపోవాలి. నాన్నమ్మ ఎప్పటిలా సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవ్వాలని, దుర్మార్గురాలైన సత్య నిజ స్వరూపం బయటపడి నేనే నిజమైన ఆ ఇంటి వారసురాలని, గాయత్రిననే విషయం అందరూ అంగీకరించి అందరూ సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో పరమేశ్వర స్వరూపుడైన సాధువు గారు చెప్పిన ఈ పూజకి మేము చేయబోతున్నాం. నా వెన్నంటే ఉండి కొండంత ధైర్యాన్ని కలిగించి ఈ పూజలో ఎలాంటి ఆటంకం రాకుండా చూడు స్వామి. అమ్మా, కంకణధారణ అయింది. ఇక సాధువు గారు చెప్పినట్టు ఈ మట్టితో ప్రమిదని చేసి స్వామివారి ముందు అఖండ జ్యోతిని వెలిగించి మోకాలపై తీసుకెళ్లాలమ్మా. మొదలు పెట్టండమ్మా. నేను హోమానికి ఏర్పాట్లు చేస్తానమ్మా. అలాగే పంతులు గారు. పంతులు గారు, ఈ పూజ జరుగుతున్నప్పుడు నేను రాధకి ఏదైనా అవసరం ఉంటే సహాయం చేయొచ్చా? మనోహర్, నేను ఈ పూజని ఎంత కష్టమైనా నేనే చేస్తాను. నువ్వు అలా చూస్తూ ఉండు చాలు. నేను పూజారి గారిని అడుగుతున్నాను రాధా, నువ్వు సమాధానం చెప్తావేంటి? మీరు చెప్పండి పూజారి గారు. బాబు, పూజ విధానం మొత్తం అమ్మాయి చేతుల మీదుగానే జరగాలనాయనా. కానీ తర్వాత ఏంటో చెప్పండి. ఆ అమ్మాయికి ఏదైనా అవసరమైతే సహాయం చేయొచ్చు. బాగా గుర్తుంచుకో, పూజలో సహాయం చేయకూడదు. ఆ అమ్మాయికి మాత్రమే సహాయం చేయాలి. చాలు పూజారి గారు, ఇక మిగతాదంతా నేను చూసుకుంటాను. రాధకి సహాయం చేస్తాను. అమ్మా, ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెట్టండి. అలాగే పూజారి గారు. విజయీ భవ.